వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సన్నపేటలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలోని 4 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక ఎస్ఐ బి గణేష్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని, ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్లను మూసివేసినట్లు తెలిపారు. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి నుంచి బేతంచెర్ల మీదుగా డోన్ వరకు 650 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బేతంచెర్ల మండలం గోరుమానుకొండ సమీపంలో 400 మీటర్ల మెరకొండ తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వాహనదారులకు రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. రహదారి అభివృద్ధిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నందికొట్కూరులో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 129.80 కోట్లతో ప్రాజెక్టు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పి నారాయణ సహకారంతో 29 వార్డులకు నిరంతర మంచినీటి సరఫరా కోసం జీవో జారీ చేసి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. వేసవిలో నీటి సమస్యకు విముక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీలు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త రిలే నిరాహార దీక్షలు కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు దస్తగిరి మాట్లాడుతూ 20,000 రూపాయలు పెంచాలని, అంగన్వాడీలు ఎంతో కాలంగా నిరసన దీక్షలు చేపడుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చాలీచాలని జీతాలతో నిత్యావసర ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో చిరు ఉద్యోగులకు జీతం ఎందుకు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జుజ్జూరులో కురిసిన భారీ వర్షం రైతులకు ఆందోళన కలిగించింది. ఈ వర్షం ప్రభావంతో పలు పొలాల్లో మొక్కజొన్న పంట పాక్షికంగా నేలవాలింది. గాలివాన తీవ్రతకు పంటలు వంగిపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ వర్షం మరింత నష్టాన్ని మిగిల్చిందని రైతులు వాపోయారు. జగ్గైపేట పట్టణంలోని కోదాడ రోడ్డులో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాత క్వార్టర్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని నిరుపయోగంగా మారాయి. కాలం చెల్లిన ఈ భవనాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో ఆర్టీసీ డిపో వైపు ఉన్న ఖాళీ స్థలం ఇప్పటికే ఆక్రమణలకు గురవుతుందని వార్తలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం పట్టణంలో అతిసార వ్యాధి ప్రబలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ దమ్మల వీధిలో పర్యటించి వ్యాధిగ్రస్తులను గుర్తించి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకుల వద్ద సరఫరా అవుతున్న మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5 మృతి చెందగా మరో 20 మంది అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకట కృష్ణారెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం వెంటనే సిట్ వేసి విచారణ జరిపించాలని, హోంమంత్రిని మార్చాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి పనిచేయడం లేదని, సినిమా ఆడియో ఫంక్షన్లకు, జాతరలకు వెళ్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం చెరుకువారిపల్లి పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం 1000 రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు చెల్లించినా తనకు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని బీపీఎం చెబుతోంది. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని, ఆహ్వాన పత్రిక ఇవ్వాలని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వెలిగొండ ప్రాజెక్టు సందర్శించేందుకు సీఎం చంద్రబాబు ఈ నెల 25వ తేదీన మన ప్రాంతానికి వస్తున్నారని, ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి వారిని కార్యక్రమానికి ఆహ్వానించాలని ఎరిక్షన్ బాబు తెలిపారు.